నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, ఈ పండగ సందర్భాలలో మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము శిథిలావస్థలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణం గురించండి. మొన్ననే దాతలు అక్కడ నీటి వసతికి బోర్ వేయించడం జరిగింది. ఇంకా వేరే కార్యక్రమాలకు కూడా దాతలు ముందుకు వస్తున్నారండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఇలాంటి ఇవి అడుగుతానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకుంటే వీడియో పాజ్ చేసి కంటెంట్లోకి వెళ్ళాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక లలిత సహస్రనామము పాడదాం అనేది ఒకటి పెట్టుకున్నానండి ప్రతి వీడియోలో. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహామంత్రాయ నమః అనే నామాన్ని ఇప్పుడు మనం తీసుకుందామండి. మనము చేసే కొద్ది దివ్య భావములతో వికారములు తొలగించి మనసును శుద్ధము చేసి అన్ని మంత్రముల స్వరూపము తానై ప్రకాశించే మహామంత్ర రూపిణి జగన్మాత లలిత. మంత్రజపము తొలగించును అహంకార భావములను, హర్షడ్వర్గములను తొలగించి ప్రసాదించు శక్తులు. మంత్రమే వారధిగా సాధకునికి శ్రీమాతకు, ఆ మంత్రమే చేర్చును శ్రీమాత సన్నిధికి. వివిధ దేవతలకు కలవు వివిధ మంత్రములు, ఆ మంత్రములన్నీ జగదీశ్వరి రూపములే. ఆ చల్లని తల్లిని స్మరించు నిశ్చలమైన మనసుతో కరుణించి దరి చేర్చు కరుణామయి లలిత. కరుణించి ధరి చేర్చు కరుణామయి లలిత. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంట్రెస్ట్ లేకుంటే వీడియో పాజ్ చేసి వినొచ్చండి. ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, ఈ ఫెస్టివల్ సందర్భంగా మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ అండ్ మా వ్యూవర్స్ పర్సన్స్ యొక్క ఎనర్జీస్ ఈ ఫెస్టివల్ సందర్భంగా ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. చూసే మా వీవర్స్ ఎనర్జీస్ అండ్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చాలా సంతోషం అండి. రీడింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి ఉన్నాయి కనుకనే వాళ్ళకి పాజిటివ్ వస్తున్నాయని చెప్పేసి నాకు అనిపించిందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. చూసే మా వ్యూవర్స్కి అండ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి ఈ ఫెస్టివల్ కారణంగా వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్ది మా వీవర్స్కి
మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ది, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ది, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్. ఓకేనండి, 2 కార్డ్స్ వచ్చాయి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే అండి, ఇప్పుడు ఫస్ట్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్, మీ ఎనర్జీస్ చెక్ చేద్దామండి. ఇప్పుడు ఎలాంటి ఎనర్జీస్లో మీరు ఉన్నారనేది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రస్తుతము ఎలా ఉన్నారంటే, ఫెస్టివల్ అనగా అంటే ఇది ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోనండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఈ ఫెస్టివల్ ప్రకారంగా మీకు కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం సాడ్గా ఉంది అనేది యూనివర్స్ చెప్తుందండి. ఇది ఎంతమందికి నిజం అవుతుందో క్యాచ్ చేయండి. ఈ మధ్య ఎందుకో వీడియోస్ నావి మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా లేదా అనేది నా డౌట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను అమ్మవారి అనుగ్రహం నుంచి చెప్తున్నాను. అమ్మవారు ఏది కార్డ్ ఇస్తే అదే చెప్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అట్రాక్టివ్ మాటలు అని అంటే నాకు చెప్పడం కష్టం అండి. ఓకే, వచ్చింది చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కొంత హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ ఎందుకో కొంత సాడ్గా ఉన్నారండి. ఆ సాడ్గా ఎందుకున్నారంటే ఎవరో మిమ్మల్ని ఒక ఈగోయిస్ట్ పర్సన్, సాడిస్ట్ పర్సన్ మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే మీరు కొంచెం అంటే మీరు ఒక బాస్ చేతిలో ఉన్నటువంటి వారి దగ్గర ఏదైనా వర్క్ చేసే ప్లేస్లో అలాంటి వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్లు ఉన్నారు. వాళ్ళ కంట్రోల్లో మీరుండి కొంచెం సాడ్లో ఉన్నారు, కొంచెం హ్యాపీనెస్లో ఉన్నారండి. అందువల్ల మీరు సాడ్కి వెళ్ళిపోయారు. ఎవరు ఎంత అయినా సరే మీ వర్షన్లో మీరైతే ఉన్నారు. మీరు ఒక సర్కిల్ గీసుకొని ఎవరి గురించి ఏం పట్టించుకోకుండా మీ ఎనర్జీస్లో మీరున్నారు. వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా కానీ మీ వర్షన్ మీరు మీ పని మీరు చూసుకొని మీ వర్షన్లో మీరు ఉన్నారండి. అంటే మీ డ్యూటీ ఏదో మీరు చేసుకోవడం, మీ పని ఏదో మీరు చేసుకోవడము. ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లా కంట్రోల్ చేస్తుంటారు కదండి. పండగ సందర్భంలో ఏమన్నా కొనుక్కోవడానికి కూడా ఇది కొనొద్దు అది కొనొద్దు అంటుంటారు చూడండి, అలాంటిది ఉండొచ్చు. మనం ఎలా ట్రాన్స్లేషన్ చేసుకుంటే అలా ఉంటుందండి. ఇంకా మీ వర్షన్లో మీ తిప్పలు మీరు మీ వర్క్ మీరు చేసుకుంటూ మీ సర్కిల్లో మీరు ఉన్నారని చెప్తుందండి. మళ్ళీ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయో లేదో, మీరు మీ పర్సన్స్ కానీ మీరు కానీ ఇంకా వేరే వ్యక్తులు అంటే వేరే అవకాశాలు ఇంకా వస్తే బాగుండేది అన్నట్లు ఒకటి తీసుకోవచ్చు. లేకుంటే ఇంకా మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్, న్యూ అవకాశాలు మీ లైఫ్లోకి ఎంట్రీ అవుతాయి అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నట్లు కూడా అనిపిస్తుంది. ఎవరి ప్రేమ కోసము మీరు వెయిట్ చేస్తున్నట్లు, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి అమ్మ ప్రేమ గురించా, లేకుంటే మీ పర్సన్ వాళ్ళ ఇంటికి వెళ్తే మీ పర్సన్ నుంచే అట్లా మీరు కొంచెము వెయిట్ చేస్తున్నట్లు అనిపిస్తుందండి. మీకు ఆల్రెడీ అంటే సపోజ్కి నేను చెప్తాను, మ్యారేజ్ అయిన వాళ్ళకంటే అత్తవారింట్లో ఉన్నప్పటికీ అమ్మ ప్రేమను వెతుకుతున్నట్లు, అట్లా మీరు కూడా మీ పర్సన్ ఉన్నప్పటికీ అట్లా వేరే ఇంకా పర్సన్స్ అనంటే వేరే తోబుట్టువుల వాళ్ళ ప్రేమను కూడా మీరు ఆశిస్తున్నట్లు ఈ కార్డు పాజిటివ్గా తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీటన్నిటికీ డబ్బు సంపాదిస్తేనే ఇవన్నీ అనేది మనీ మీద ఫోకస్, మనీ గురించి కొంచెం ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. డబ్బు గురించి మీరు ఎలా సంపాదించాలి అనేటువంటిది ఆలోచనలు ఉన్నాయి, మీ ఎనర్జీస్ అలా ఉన్నాయని చెప్తుంది యూనివర్స్. మీ లైఫ్లోకి ఏవైనా కొత్త ఆపర్చునిటీస్ కానీ అవకాశాలు కానీ పర్సన్స్ కానీ రావచ్చు అని కూడా మీరు వెయిట్ చేస్తున్నట్లు ఉంది. కంపల్సరీ వస్తాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ ఎనర్జీస్. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయంటే, తను దేనికో ఓవర్గా థింకింగ్ చేస్తున్నారండి.
ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు. ఏంది ఇటా అటా అన్నట్లు ఏ డిసిషన్ తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ కూడా అవకాశాల కోసం ఎలా, ఒకవేళ మిమ్మల్ని చేరాలనుకున్నా, లేకుంటే వాళ్ళ పేరెంట్సా, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్సా, రిలేషన్సా, ఏంది ఎట్లా అనేది ఓవర్ థింకింగ్ చేసి ఒక నిర్ణయానికి అయితే రావడం జరుగుతుంది. లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే తప్పకుండా వాళ్ళు మీ దగ్గరికి రావాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళ ఎనర్జీస్ మీ మీద అలా ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని ఒక స్టార్ లాంటి పర్సన్ లాగా, ఒక సన్, సూర్యుని లాంటి వెలుగు మీ దగ్గర ఉంది. మీరు అలాంటి పర్సన్స్ అని వాళ్ళ ఎనర్జీస్ అలా ఉన్నాయండి. వాళ్ళు కూడా ఒక సూర్యుని లాంటి వెలుగు, నేను స్ట్రెంత్గా ఉన్నాను అని చెప్పేసి వాళ్ళ ఎనర్జీస్ అలా ఉన్నాయండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా ఊహించుకుంటారండి. మీరైతేనే కరెక్ట్ వాళ్ళ లైఫ్కి అని చెప్పేసి అనుకుంటున్నారండి. వీడిపైన ఏది భార్యాభర్తలు ఉంటాయి, ఫెస్టివల్ సందర్భంగా కలుసుకుంటారండి. ఒకవేళ లవర్స్ ఉంటే తప్పకుండా మ్యారేజ్ పర్పస్ ఉందండి. పండగ సందర్భంగా మీరు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంకా పెళ్ళి అయ్యి దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవుతారు. లవర్స్ ఉంటే కూడా దగ్గర అవుతారు. మంచి ఫ్యామిలీ పరంగా ఉంది. మీకు జడ్జిమెంట్ అయితే మీకు ద హెయిర్పేట్ అంటే వాళ్ళు ఒక పెద్దలని ఇట్లా సంప్రదించి మీ దగ్గరికి రావాలనేటువంటి అంశాన్ని వాళ్ళు సంప్రదిస్తున్నారండి. దాదాపు రీడింగ్ తీసుకునే వాళ్ళ పర్సన్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, థింకింగ్ మా మీద అని అడుగుతుంటారు. అందుకని నేను ఈ కంటెంట్ తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీస్ అలా, మీ పర్సన్స్ ఎలా ఎనర్జీస్ మీ పైన చాలా పాజిటివ్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏందో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్, మీరు మా వ్యూవర్స్కి ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో, ఏవి ఇస్తారో చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్కి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇఫ్ యూ బిలీవ్ అని చెప్తుంది యూనివర్స్ మీకు. ఎస్, ఇఫ్ యూ బిలీవ్, ఎస్ అని చెప్తుంది. సక్సెస్ అని చెప్తున్నారండి యూనివర్స్ మీకు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. నాట్ ది నో నీడ్ టు వరీ, మీరు వరీ కావద్దు అని చెప్పి చెప్తున్నాయండి ఏంజల్స్. మీ ఎనర్జీస్ కొంచెం ఎనర్జీ లేనట్లు ఫీల్ అవుతున్నారు, అన్లక్కీ లాగా ఫీల్ అవుతున్నారు. నో, అన్లక్కీ పర్సన్ అయితే మీరు కాదు. మీరు బిలీవ్ చేయండి, నమ్మండి, సక్సెస్ మీ దగ్గరలోనే ఉంది. ఎస్ అని యూనివర్స్ చెప్తుంది. నో నీడ్ టు వరీ. అన్లక్కీ పర్సన్గా మీరు ఫీల్ అయ్యి ఉంటే మీరు అన్లక్కీ పర్సన్ కాదని చెప్పి యూనివర్స్ మీకు చెప్తుంది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అని చెప్తుందండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, చేయబోతున్న వాళ్ళందరికీ, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ ఆ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.